ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన చంద్రబోస్ గారితో కలిసి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చితే చేస్తాను అని చెప్పేసి అన్నారు. జనరల్గా మాకు తెలిసిన శ్వేతా మోహన్ గారు ఏంటంటే చాలా కూల్, చాలా కామ్, చాలా హెల్పింగ్, లైక్ అంటే చాలా నాటీ. షీ ఓన్లీ టుక్ ఇనిషియేటివ్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా ఆవిడే. నా కెరియర్లో బెస్ట్ రికార్డింగ్ అంటే శ్వేతా మోహన్ గారు. టెక్నాలజీలో స్టైలింగ్ ఇంట్రడ్యూస్ చేసింది ఇళయరాజా గారు. ఆ స్టైలింగ్ని ఇంకా బెటర్ సౌండింగ్ అండ్ బెటర్ ఇన్స్ట్రుమెంటల్లో తీసుకొచ్చింది మేబీ రెహమాన్. అసలు మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు ఇన్ టీఎఫ్ఐ? తెలుగులో అయితే డిఎస్పీ గారు. నిన్న నైట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, బుజ్జి తల్లి. లవ్లీ సాంగ్. ఎలా అనిపించింది? ఓ సో బ్యూటిఫుల్. అది చాలా బాగా. అక్కడే చిన్మయ్ గారిని, హరిహరన్ గారిని చూశాను. ఐ కుడెంట్ టాక్ టు దెమ్, దే వర్ బిజీ. బట్ రెహమాన్ గారిని ఒక 5 minutes ఐ మెట్ హిమ్, ఐ టాక్ టు హిమ్, లైక్ ఫైన్. మా ఫాదర్ మదర్ ఇద్దరు దే ఆర్ లైక్ క్రిటికల్ క్రిటిక్స్ అంటారు కదా, అట్లా అనమాట. చెప్పేస్తారు, అరే ఇది అదే ఏంట్రా అది అలా వినిపిస్తుంది, ఇంకేదైనా చెయ్యొచ్చు కదా, మీ డైరెక్టర్ చెప్పలేదా నీకు అంటారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మ్యూజిక్ కంపోజర్ అబ్బు గారు ఉన్నారు. మట్టి బుర్రా అని చెప్పేసి రీసెంట్గా ఒక మంచి సాంగ్ని కంపోజ్ చేసి ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు. సో ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి మన స్టూడియోకి వచ్చారు. హలో అబ్బు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ అంటే ఇంతకు ముందు చేసిన మూవీస్ అన్ని కూడా బాగుంటాయి మేబీ, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఈ సాంగ్ చంద్రబోస్ గారితో పాడించడం అండ్ శ్వేతా మోహన్ గారితో పాడించడం, రాయించడం, పాడించడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు మీ మ్యూజిక్ కంపోజిషన్ మాత్రం ఇంకొక లెవెల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. మంచి హిట్ అయింది సాంగ్ కూడా. ఇన్స్టాలో బాగా సందడి చేస్తుంది. చేస్తుంది బాగా. ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ మంచిగా రెస్పాన్స్ అంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. బట్ శ్వేతా మోహన్ గారి వాయిస్ పడంగానే ఐ థాట్ లైక్ ఓకే, మంచి బ్యూటిఫుల్, అంటే సాంగ్ ఒక డిఫరెంట్ టెక్స్చర్ వచ్చింది అనిపించింది. జనరల్గా అంతేనండి, శ్వేత అనే పేరుతో ఎవరైనా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక కళాకాంతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అందుకే చూడండి మా స్టూడియో ఎలా ఉందో. ఎనీవేస్, ఇప్పుడు మీరు మామూలుగా లైక్ అంటే చాలా మందితో ఇంతకుముందు సాంగ్స్ రాయించడం, పాడించడం, అంటే మీ జర్నీలో ఇంతకుముందు వేరే లిరిసిస్టులను కూడా ఎంతోమందిని కలిసి ఉంటారు, చాలామంది సింగర్స్ని కలిసి ఉంటారు. కాకపోతే చంద్రబోస్ గారు అనేసరికి డెఫినెట్గా సంథింగ్ స్పెషల్. ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన చంద్రబోస్ గారితో కలిసి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఓ అమేజింగ్. అంటే హీఈస్ లైక్ వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఆబ్వియస్లీ ఆ పీరియడ్లో మా సాంగ్ అంటే మా మూవీకి ఆయన సిచ్యువేషన్ విని నాకు నచ్చితే చేస్తాను అని చెప్పేసి అన్నారు. అలాంటిది ఆయన సిచ్యువేషన్ ఎవ్రీథింగ్, అంటే మూవీ నరేషన్ మొత్తం విన్నారు అనమాట. సో హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. హీ వాజ్ లైక్ ఓకే చేస్తాను మంచిగా అని చెప్పేసి ఆయన కూర్చొని నీట్గా, అంటే సోఫా సెట్లో మంచిగా ఖాళీలా ముడతేసేసి నీట్గా కూర్చుంటారు అనమాట. దాన్ని మేము బాసిబట్లు అంటాం. యా, సో ఏమంటారు సాంగ్ అంటే అంటే అది ఆయన సీక్రెటా ఏంటి ఐ డోంట్ నో. సో బేసికలీ అంటే ఆయన సాయిబాబా భక్తుడు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన రూమ్ ఏదైతే ఉందో లోపట అక్కడ సాయిబాబా ఫోటో ఉంది అండ్ అక్కడ కూర్చొని హీల్ థింక్ ఆఫ్ దట్ అండ్ దెన్ హీల్ కమ్ అవుట్, దెన్ హీల్ టెల్ ద లిరిక్స్ అనమాట. సో లైక్ ఆయన వే ఆఫ్ వర్కింగ్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ హీ వాజ్ లైక్ ఆ కుర్చీలో ఆయన కూర్చొని ప్రతిదీ చెప్పేది ఎంత క్యూట్గా ఉందంటే అసలు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు కూడా చంద్రబోస్ గారు ఉంటారు. సీరియస్లీ ఆయనకి నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా, ఫస్ట్ కాల్లో ఆయన రెస్పాండ్ అయ్యి అమ్మ నేను షూట్లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి పెట్టేసి హీల్ కాల్ మీ బ్యాక్ ఆర్ ఎల్స్ హీల్ రిప్లై మీ ఇన్ ద మెసేజ్. లైక్ అంటే అంత పెద్ద సెలబ్రిటీ అంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్ ఆబ్వియస్లీ.
బట్ ఆయన అంత స్వీట్గా రెస్పాండ్ అయ్యి ఎవ్రీథింగ్, ఆ లిరిక్స్ కూడా ఎవ్రీథింగ్, ఆ సిచ్యువేషన్లో డైలాగ్స్ ఏంటి అన్నీ కనుక్కొని హీ ఏమంటారు సాంగ్ లిరిక్స్ రాయడం, సిచ్యువేషన్కి కరెక్ట్ ఆప్ట్గా. ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ బట్ ఎనీవేస్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే అంత పెద్ద వ్యక్తితో మీరు వర్క్ చేసినందుకు డెఫినెట్గా మీరు చాలా హ్యాపీగా అయితే ఐఎమ్ ఉన్నారు. లక్కీ యాక్చువల్లీ. అంటే నా కమర్షియల్ ఆల్బమ్లో చంద్రబోస్ గారు, శ్వేతామోహన్ గారు, లైక్ ఓకే ఐఎమ్ ఆన్ టు ద మార్క్ రైట్ నౌ. ఓకే. అండ్ చంద్రబోస్ గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. శ్వేతామోహన్ గారి గురించి అడుగుదాం. జనరల్గా మాకు తెలిసిన శ్వేతామోహన్ గారు ఏంటంటే చాలా కూల్, చాలా కామ్, చాలా హెల్పింగ్, లైక్ అంటే చాలా నాటీ. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ సూపర్ సింగర్స్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మేము వాళ్ళందరితో వర్క్ చేసి ఉన్నాం కాబట్టి, అంటే వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ అంతా చేస్తున్నాం కాబట్టి, సో అక్కడ ఉన్న జడ్జెస్ అందరిలో ఫస్ట్ ఎవరికి మార్క్స్ ఇస్తారు అంటే డెఫినెట్గా శ్వేతామోహన్ గారు అని చెప్పేవాళ్ళు. షీఈస్ వెరీ పాజిటివ్, షీఈస్ వెరీ నైస్. అండ్ అంటే మొత్తం నేను చెప్పడం కాదు, అసలు మీరు ఎక్స్పీరియన్స్డ్ బయట డైరెక్ట్గా ఆవిడతో పాడించారు పక్క నుండి. సో మీరు చెప్పండి. అంటే యాక్చువల్లీ మీరు చెప్పిన లైక్ 100% ఆవిడ షీ ఈజ్ ద సేమ్ వైల్ వి రికార్డెడ్. ఎందుకంటే అంటే చెన్నైలో ఫ్లడ్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మేము ఆవిడకి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు. అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా బాగా లేకుండే. ఫస్ట్ ఆమెని స్కెడ్యూల్ ఏదైతే డే ఉండేనో ఆవిడ వచ్చారు. అంటే షీ హ్యాడ్ కోల్డ్ అనమాట, చాలా హెవీ కోల్డ్, వాయిస్ అంత బాగాలేకుండే. వచ్చారు, షీ టోల్డ్ హంబల్లీ, అంటే బేసికలీ అంత లైక్ సచ్ పాపులర్ సింగర్, ఆవిడ రావాల్సిన అవసరం లేదు. షీ కుడ్ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ త్రూ హర్ మేనేజర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసేయచ్చు. బట్ షీ కేమ్, షీ హంబల్లీ టోల్డ్ దట్ షీ హ్యాస్ అ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఆ రోజు కూర్చొని లిరిక్స్ గురించి ఇంకా క్లారిటీ తీసుకొని, ప్రతి వర్డ్ ఎలా పలకాలి ఎవ్రీథింగ్ తీసుకొని, దెన్ షీ టోల్డ్ లైక్ ఒక్క 1 వీక్ మీరు ఆగలిగితే ఐ విల్ ట్రై టు బెటర్ మై సెల్ఫ్ అండ్ ఆయన వచ్చి పాడతానని చెప్పి అన్నారు. అలాగే ఆల్మోస్ట్ లైక్ 10 days వెయిట్ చేసాము. అండ్ ఆలోపు మాకు ఈ మూవీలో ఇంకో ఐటమ్ సాంగ్ ఉందన్నమాట. సో అది ఎంఎం మాన్సీ గారు పాడారు. సో ఆవిడతో రికార్డింగ్ చేసేసుకొని కాసేపు చెన్నై తిరిగేసి టైం పాస్ చేసి దెన్ వీ కేమ్ బ్యాక్ టు హర్ రికార్డింగ్. అండ్ షీ వాజ్ సర్ప్రైజ్ లైక్ ఆవిడ కోసమే అన్ని రోజులు చెన్నైలో స్టక్ అయి ఉన్నావా అని చెప్పేసి. అవునా? అయ్యో, షీ వాజ్ లైక్ అయ్యో యూ వుడ్ హ్యావ్ గాన్ బ్యాక్ అండ్ కమ్ కదా, ఎందుకు అది అని చెప్పేసి. మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, ఒకసారి మనం పనిలో దిగామంటే అది కంప్లీట్ చేసుకుని వెనక్కి రావాలి అనేది ఆయన మెంటాలిటీ అనమాట. సో ఐ థింక్ అదే డైరెక్టర్ గారిది, ప్రొడ్యూసర్ గారిది అదే మెంటాలిటీ. సో లైక్ ఇప్పటివరకు ఎన్ని ట్రబుల్స్ వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా వాళ్ళు మూవీని పుష్ చేసుకుంటేనే బయటకు వచ్చారు. బట్ దట్స్ వాట్ అనుకుంటా. ప్రెసెంట్ అయితే ఆల్బమ్ మంచి హిట్ అయింది. సో మూవీ కూడా డెఫినెట్ గా చాలా మంచి. అండ్ లిటరలీ షీ అంటే ఆఫ్టర్ 10 days అంటే తనకి జలుబు స్టార్ట్ అయిన తర్వాత సెట్ అయ్యి వచ్చి స్టూడియోలో తను అప్పుడే పాడడం కాబట్టి షీ ఓన్లీ టుక్ ఇనిషియేటివ్ ఆఫ్ రికార్డింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా ఆవిడే కనుక్కొని. అండ్ ఐ వాజ్ వెరీ రిలాక్స్ బికాస్ నా వోకల్ సూపర్వైజర్స్ ఇద్దరు అయితే ఉన్నారో, మనోజ్ శర్మ అండ్ స్వియా అని, వాళ్ళు చాలా కూల్గా హ్యాండిల్ చేసుకున్నారు. దాంట్లో నేను జస్ట్ ఆవిడ చూస్తూ ఉన్నా. ఓకే 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 అంటే బేసికల్లీ నాకు ఆవిడ చాలా సింక్లో ఉన్నారు అనిపించింది. ఎందుకంటే వాట్ ఎవర్ మిస్టేక్ ఐ థాట్ లైక్ ఓకే ఇది ఇలా పాడితే బాగుంటుంది ఆర్ ఎల్స్ ఇలా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. షీ ఆటోమేటికలీ డిడ్. ఆటోమేటికల్లీ ఆవిడే అది ఓకే షల్ ఐ సింగ్ లైక్ దిస్ అదే అనుకుంటా తనే ఆవిడే ఆల్మోస్ట్ ఐ థింక్ లైక్ 4.5 hours to 5 hours లైక్ ప్లెజెంట్గా ఓపిక్గా కూర్చొని సాంగ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేసి దెన్ షీ లైక్ మాకు బైట్స్ ఇచ్చేసి మా అందరితో మాట్లాడి పరిచయాలు. మా స్వియా ఏదైతే ఉందో ఆ బుగ్గలు అంటే ఇష్టం అంట. సో ఆవిడ బుగ్గలు, వాళ్ళిద్దరు బుగ్గలు గిల్లు క్యూట్. అంటే లిటరల్లీ నేను నా కెరియర్లో బెస్ట్ రికార్డింగ్ అంటే శ్వేతామోహన్ గారు. సూపర్. చాలా ఓపిక్గా, చాలా ప్రశాంతంగా, అంత ఏమంటారు కన్వర్జేషనల్ అండ్
చెప్పాలంటే క్యూట్ అనే చెప్తాను నేనైతే. యా యా వి ఆల్సో అగ్రీడ్, ఎందుకంటే మేము కూడా చాలా వినున్నాం ఆవిడ గురించి. అయ్యో చాలా. సో అందుకే నేను కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. యా అండ్ మీ గురించి చెప్పండి, లైక్ అంటే అసలు మ్యూజిక్ జర్నీ అనేది ఇప్పుడు చాలా వండర్ఫుల్ గా సాగుతుంది, బట్ ఇంతకు ముందు అసలు మీరు ఏం చేస్తుండేవారు? బేసికలీ ఐ మీన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ Okay. You're from? చేసి హైదరాబాద్. హైదరాబాద్? Yeah, yeah. ఓకే, తెలంగాణ అబ్బాయి. అంటే ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, రామచంద్రపురం అటే ఫ్యామిలీ, బట్ ఇక్కడ సెటిల్డ్ అనమాట. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చి, అంటే నాకు ఫ్యామిలీలో ఎప్పటి నుంచో లైక్ మ్యూజిక్ ఎవ్రీథింగ్. మమ్మీ వాళ్ళ సైడ్ ఇట్స్ లైక్ సూఫీ ఎక్కువ. అంటే మా అమ్మమ్మ, మై మామ్, దే ఆల్ న్యాచురలీ సింగ్ వితౌట్ ఎనీ లైక్ ప్రాక్టీస్ ఆర్ లెర్నింగ్. వాళ్ళకి న్యాచురల్గా ఆ ఫ్లో వచ్చేస్తుంది అనమాట. సో కానీ మీ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ చదువుకునేటప్పుడు అదొక లైక్ అంటే కంపల్సరీగా మేము మ్యూజిక్ కంపోజర్స్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారా? రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూస్ చేసిన చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్ బీటెక్ అయిపోయింది, లేకపోతే ఎంసీఏ చేసాము, ఇదే ఈ రేంజ్ లోనే చెప్తూ ఉంటారు. నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళకి బీటెక్ లో ఉన్నప్పుడు కాదు. అంటే ఎంఎస్ చేశాను, మమ్మీ వాళ్ళకి ఎడ్యుకేషన్ లో సాటిస్ఫై చేశాను. బీటెక్ చేసి ఎంఎస్ చేశారు. ఓకే. ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసి ఆబ్వియస్లీ అంటే అక్కడ మెయిన్లీ జర్మనీ వెళ్ళింది ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. అక్కడే నేను యాక్చువల్లీ వెహికల్ డైనమిక్స్ దీంట్లో ఒకవేళ మ్యూజిక్గా వర్కౌట్ కాకపోతే వెహికల్ డైనమిక్స్ దాంట్లో వెళ్ళి సెన్సార్ టెక్నాలజీ మీద వర్క్ చేద్దామని అనుకున్నా. బట్ లక్కీగా అక్కడ కూడా నాకు మ్యూజిక్ టీమ్ వీళ్ళంతా పరిచయం అవ్వడం, అండ్ మా కోర్స్లో దీంట్లో వీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఆప్షన్ టు లెర్న్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మ్ మ్యూజిక్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. సో అక్కడ బ్యాండ్ అద్భుత్ అనే ఒక బ్యాండ్తో వర్క్ చేయడం. సో అలా లైక్ అక్కడ జర్మనీలో ఒక 2 మూవీస్కి వర్క్ చేశాను, సౌండ్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండింటికి. సో ఐ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ అక్కడ. లైక్ ఒక మూవీకి వర్క్ చేస్తే ఆ స్టాండర్డ్, ఆ క్వాలిటీ, సౌండింగ్ అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి, హౌ టు గెట్ ఇట్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి ఏంటన్నది అప్పుడు ఐ గాట్ టు లెర్న్ అనమాట. అక్కడే రెహమాన్ తో వర్క్ చేసే ఎవరైతే ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడే నాకు పరిచయం అవ్వడం. వావ్, మీకు మంచి సర్కిల్ ఉందండి. చుట్టూ పెద్ద పెద్ద మ్యూజిక్ కంపోజర్స్ తో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు ఫ్రెండ్స్ అయి ఉన్నారు ఆల్మోస్ట్. అంటే లైక్ ఇట్స్ అంటే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రెహమాన్ గారు. బికాస్ నేను చిన్నప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ హర్డ్ ఇస్ ఇది రెహమాన్ గారిది చిక్కుపు చిక్కుపు రైలే ఆ సాంగ్. అది దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ డాన్సింగ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ పెళ్ళి వాళ్ళు అంటే చిన్నోడిని డాన్స్ అది చేసి అందరు ఏమనుకున్నారు డాన్సర్ అవుతాడని అనుకున్నారు. బట్ డాన్స్ చేయడానికి కారణమయ్యారు మీ మ్యూజిక్ తోటి. బట్ రెహమాన్ సార్ అంటే ఇష్టం లేదు ఎవరికి, ఆయన సాంగ్స్ అంటే అల్టిమేట్. అది మీన్ ఒక టైంలో ఇళయరాజా గారు, తర్వాత రెహమాన్ గారు, అంటే వీళ్ళందరూ కూడా ఒక ఊపు ఊపారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అంటే దీస్ ఆర్ ఆల్ దే ఆర్ లైక్ ట్రెండ్ సెట్టర్స్ ఫర్ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే అప్పట్లోనే ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చింది రెహమాన్ సార్ అని అనుకుంటా. మేబీ అది అసలు ఆ ప్లేస్ మాత్రం ఎవరు తీసుకోలేరు. టెక్నాలజీలో స్టైలింగ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఇళయరాజా గారు. ఆ స్టైలింగ్ని ఇంకా బెటర్ సౌండింగ్ అండ్ బెటర్ ఇన్స్ట్రుమెంటల్లో తీసుకొచ్చింది మేబీ రెహమాన్. ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం. అంటే లైక్ కన్ఫర్మేషన్ నేను ఇవ్వను ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్ట్స్ అవుట్, బట్ లైక్ బట్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నిజమే ఏంటి అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా హీస్ ద ట్రెండ్ సెటర్ అని మాత్రం మనం అనుకోవచ్చు ఇన్ మ్యూజిక్. చాలా. అండ్ మీరు లైక్ అంటే ఎంఎస్ చేశారు జర్మనీలో. జర్మనీలో ఎంఎస్ చేసిన తర్వాత ఈ మ్యూజిక్ రిలేటెడ్ కూడా మీరు అక్కడ ఏమైనా నేర్చుకోవడం జరిగిందా? ఇందాక చెప్పాను కదా, లైక్ ఐ లెర్న్ అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామింగ్, మ్యూజిక్ నాకు అంటే ఐ హ్యాడ్ టైం, ఇనఫ్ టైం, సార్టెడ్ టైం ఉండేది. సో ఓకేనా లైక్ అంటే ఆబ్వియస్లీ అది చాలా పెద్ద యుద్ధమే చెప్పాలంటే. బీటెక్ చేసి ఎంఎస్ చేసి ఇవన్నీ నేర్చుకుంటున్నావు నీకేమైంది అని చెప్పేసి ఇంట్లో తిడతారు కదా. ఆబ్వియస్లీ అంటే మమ్మీకి
ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉండే ఈడు చదివి ఎడ్యుకేషన్ వైపు అయితే ఫైనల్ అవ్వడు. అయ్యో ఎంఎస్ దాకా వెళ్తే అలా ఎలా చేస్తారు? అంటే అంటే ఒక పర్సంటేజ్ మమ్మీకి డౌట్ ఉండే దట్ వీడు కంపల్సరీ సమ్వేర్ అరౌండ్ మ్యూజిక్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఎక్కడో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఎండ్ అవుతాడని. ఎందుకంటే నేను జర్మనీ వెళ్ళిన 3 monthsకే అక్కడ అద్భుత్ అని బ్యాండ్ ఫామ్ చేసుకొని వి స్టార్టెడ్ పర్ఫార్మింగ్. సో మమ్మీకి చెప్తే ఏంట్రా బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వదిలిపెట్టలే నువ్వు అని. బట్ షీ వాజ్ లైక్ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. అలా మెల్లగా డాడీని కూడా నన్ను సపోర్ట్ చేసేలా చేసుకుంది మమ్మీ. సో నౌ దే బోత్ ఆర్ లైక్ అంటే అక్కడ ఉండంగా ఐ డిడ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్ అది చేసి వాళ్ళకి చూపించేటప్పటికి దే అండర్స్టూడ్ లైక్ ఓ ఓకే హీ కెన్ ఒక ఏమంటారు ఒక ఫిల్మ్కి ఆర్ ఎల్స్ ఒక కంటెంట్కి హీ కెన్ గివ్ సచ్ అ వర్త్ మ్యూజిక్ అని చెప్పేసి దే అండర్స్టూడ్ లైక్ దీనివల్ల ఓకే ఎడ్యుకేషన్ మంచిగా పూర్తి చేసి అది అయ్యాక ఇవన్నీ చెయ్యి అని చెప్పేసి అన్నారు. మొత్తానికి వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ చేశారు, మీకోసం మ్యూజిక్ చేశారు. యా అంటే మా ఫ్యామిలీలో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అవుట్ ఆఫ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీకి లైక్ ఫర్ ద ఎడ్యుకేషన్ మెయిన్లీ అంటే యూరోపియన్ కంట్రీకి మా మమ్మీ వాళ్ళ సైడ్ డాడీ వాళ్ళ సైడ్లో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్లో కూడా ఫస్ట్ పర్సన్. అండ్ ఇంజనీరింగ్ ప్రాపర్గా సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి వెళ్ళడం అంటే ఇక నేనే. సో దానివల్ల ఇంకా అందరూ దే ఆర్ లైక్ యూనో చాలా లైక్ అప్పుడెప్పుడో TV5లో అనుకుంటా జస్ట్ చిన్న నైట్ ప్రోగ్రామ్ ఏమంటారు జస్ట్ ఒక యుఎస్ వాళ్ళంతా కాల్స్ చేసి లైక్ చిన్న ప్రోగ్రామ్ ఏదో వచ్చింది. అయితే దట్ వాజ్ లైక్ మేబీ 15-20 minutes షో కోసం. అప్పుడు జస్ట్ నా టీంతో పాటు మనోజ్ శర్మ, శ్రవంతి, దినేష్ వీళ్ళంతా కలిసి మేము జస్ట్ వెళ్ళాం అనమాట. సో దానికే మా ఫ్యామిలీ వాళ్ళు ఓ వీడు ఇంటర్వ్యూస్ వచ్చేసి అది ఇది ఇది ఇప్పుడు ఇంకా వాళ్ళు అంటే నేను అప్పుడు షేర్ చేశాను అందరికి, ఇప్పుడు షేర్ చేయట్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. బట్ సూపర్ అండి. లైక్ అంటే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లు మీ విషయంలో మాత్రం. బట్ పేరెంట్స్ ఒకటి అనుకుంటే మీరు మాత్రం ఒకటి చేశారు. బట్ ఫైనల్లీ అది సక్సెస్ఫుల్ గా మాత్రం జరిగింది. యా నా పేరెంట్స్ ఒకటే అంటే మమ్మీ వాళ్ళు ఒకటే చెప్తారు, నువ్వు ఏది చేసినా అంటే రైట్ నౌ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ జోక్. ఎగ్జాక్ట్లీ. బికాస్ దాంట్లో సక్సెస్ అవ్వాలంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ నీడ్ టు ఫేస్. అండ్ బికాస్ ఇది ఒక పెద్ద మహాసముద్రం కదా, ఎంబారస్మెంట్స్ కూడా ఫేస్ చేయాలి, రెడీగా ఉండు అని చెప్పేసి మమ్మీ నాకు చెప్పడం జరిగింది. ఎంబారస్మెంట్స్ యా ఎగ్జాక్ట్లీ. సమ్వేర్ అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఇండస్ట్రీయా ఓకే అని చెప్పేసి చూసే వాళ్ళు ఉంటారు. సో మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ చాలా మంది లైక్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఎంతో మంది ఇండస్ట్రీ గురించి ఇదే సీట్లో మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చొని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మేము ఇన్ని ఫేస్ చేసాము, ఇన్ని అవమానాలు పడ్డాము అని చెప్పి. ఫైనల్గా వాళ్ళు సక్సెస్ అయిపోయి ఉన్నారు. ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే అన్ని బేర్ చేసుకుంటూ వచ్చారు, అన్ని అలవాటు చేసుకుంటూ వచ్చారు. అమ్మో మాకు ఇలా జరిగింది అని అక్కడికక్కడే వాళ్ళు డిప్రెస్ అయిపోయి అక్కడతోనే ఆగిపోయి ఉంటే మేబీ వాళ్ళు ఆ సీట్లో కూర్చొని ఉండేవాళ్ళు కాదు కదా. ఎవ్రీ స్మైల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్ ఇన్సైడ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అది నేనైతే 100% బిలీవ్ చేస్తాను. మీరు ఒక మంచి సింగర్ అని కూడా విన్నాను. యా అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం అందిస్తుంటారు అనమాట. అంటే సింగర్స్ కి మెయిన్ బేసిక్ ట్రాక్స్ పాడాలి కాబట్టి ఒక చిన్న ట్రాక్ సింగర్ గా నేను పాడేసి పెట్టేస్తాను. సో మరి ఇప్పుడు మా కోసం ఏ సాంగ్ పాడుతున్నారు? ఇప్పుడు వద్దులేండి, ఎందుకు అంటే నా వాయిస్ కూడా బాగాలేదు యాక్చువల్లీ. నా వాయిస్ కూడా బాగాలేదు, అయినా నేను కూడా మీకోసం మళ్ళీ పాడతాను. ఫస్ట్ మీరు పాడండి. నాకు మన్మధుడు మూవీలో నుంచి గుండెల్లో ఏముందో ఆ సాంగ్ చాలా ఇష్టం, అది పాడండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది తనానా తనానా. లిరిక్స్ తెలియదంటే మధ్యలో పాడమంటే లేదండి. అంటే లిటరలీ ఈవెన్ రీసెంట్లీ నేను ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లైక్ నా సొంత సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ మట్టిపుర సాంగ్ లిరిక్స్ నేను మర్చిపోయా. లైక్ తారాల పాడేసాను. అంటే లిరిక్స్ ఉంటే చూసుకొని నీట్ గా పాడేస్తాను నేను. లైక్ అట్లా. బట్ వెరీ నైస్. అండ్ సూపర్ కాన్షియస్ నాకు. అంటే
అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, కొంచెం ఫేమస్ అవ్వాలి అనుకున్నా కానీ లైమ్ లైట్లో వచ్చిన తర్వాత అంత ఓపెన్గా మాట్లాడడం ఇట్స్ లైక్ నాకు అంత పర్ఫామ్ చేయడం కూడా చాలా అంటే ప్రిపేర్ చేస్తాం కాబట్టి అయిపోద్ది. బట్ నాకు కొంచెం కాన్షియస్నెస్ ఎక్కువ అనమాట. బట్ మీరు సూపర్ అండి. కాన్షియస్నెస్ ఎక్కువైనా కానీ లిరిక్స్ గుర్తులేకపోవడం ఉన్నాయి చూసారా, అందులో మటుకు మీరు చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. సారీ. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చారు, ఆల్మోస్ట్ 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. సో నిజంగానే మీ పేరెంట్స్ అన్నట్లు ఇండస్ట్రీ అంటే చిన్న విషయం కాదు. కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మధ్యలో ఒక టైంలో బాగానే వెళ్తుంది అనుకున్న టైంలో 2 years పాండమిక్ వచ్చేసి మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసింది. సో ఆ టైంలో చాలా పెద్ద పెద్ద బిజీ రైటర్స్ కానివ్వండి, బిజీ మ్యూజిక్ కంపోజర్స్, ఐ మీన్ అంటే మ్యూజిక్ కంపోజర్స్ కూడా చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు వర్క్ లేక. సో అప్పుడప్పుడే ఫ్రెష్గా వచ్చిన మీ పరిస్థితి ఏంటి? ఆబ్వియస్లీ అంటే నేను ఎలా అంటే నా మైండ్ 24/7 సమ్ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సంథింగ్ ఏదో ఒక ఓకే ఇది ఈ ట్యూన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఓకే ఆ డైరెక్టర్ది వర్క్ ఇది ఉంది, సో వాట్ ఏదో ఒకటి థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఏదో ఒకటి మైండ్లో ట్యూన్ రావడం, నేను మొబైల్లో రికార్డ్ చేసేసి పెట్టేసి లేటర్ వర్క్ చేసుకుంటాను. అలాంటిది అప్పుడు ఖాళీ అయిపోయేటప్పటికి అసలు అదే టైంలో ఐ డిడ్ అ మలయాళం ఫిల్మ్. ఇట్ వాస్ టోటలీ ఆన్లైన్ వర్క్ అనమాట. అది స్టిల్ ప్రాసెస్లో ఐ థింక్ అది అనౌన్స్మెంట్ ఎప్పుడవుతుందో తెలీదు. బట్ ఇట్స్ గుడ్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ యాక్టర్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో మనకి ఇక్కడే కాకుండా మలయాళంలో కూడా విస్తరించింది అనమాట. అంటే నేను ఇండియా వచ్చేటప్పుడు జర్మనీ నుంచి 2015లో నాకు అంటే ఫ్లైట్లో ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. ఐ డోంట్ నో హీఈస్ ఎ ప్రొడ్యూసర్, బట్ నేను జస్ట్ అలా కూర్చొని ఆయనకి నాకు ఎక్కడ సింక్ ఏంటంటే ఈ రాక్ బ్యాండ్, మెటల్ ఇవన్నీ కొంచెం వింటుంటా అనమాట నేను మైండ్ పీస్ అవ్వడానికి. వింటుంటే అడిగారు లైక్ వాట్ ఆర్ యూ లిజనింగ్ అది అని చెప్పేసి. అప్పుడు ఇది అని చెప్తే ఆయన ఓ నాకు సేమ్ ఇష్టం అది అని చెప్పేసి. సో దెన్ వీ స్టార్టెడ్ కన్వర్సింగ్. సో దెన్ ఐ అండర్స్టూడ్ హీఈస్ మలయాళం ఫిల్మ్స్లో ప్రొడ్యూస్ అది చేస్తారని చెప్పేసి. ఆయన నాకు పట్టుకొని హీ సెడ్ లైక్ ఓకే నీ కంటెంట్ అంతా నాకు పంపించు అని చెప్పేసి అప్పుడు మెయిల్ చేస్తే హీ లైక్డ్ ఇట్ అనమాట. మలయాళం నుంచి కంపోజర్స్ వాహిద్ గారు లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు మన తెలుగు వాళ్ళు, బట్ మీరు మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి కూడా వెళ్ళి వర్క్ చేస్తున్నారు అంటే వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. దట్స్ ద ఫస్ట్ ఫిల్మ్. హోప్ఫుల్లీ అదంటే వర్కౌట్ అయితే ఐ థింక్ అక్కడ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తాయి కదా మీకు. ఎందుకంటే తమన్ has worked for Hindi film. DSP గారు కూడా he has like surrounded all the genres. Like సో మ్యూజిక్ కంపోజర్స్ కి చిన్న చిన్న కాంపిటీషన్ ఉంటుంది. అసలు మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు ఇన్ TFI? తెలుగులో అయితే DSP గారు. DSP అండ్ ఇళయరాజా గారు. నిన్న నైట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, బుజ్జి తల్లి. లవ్లీ సాంగ్. ఎలా అనిపించింది? ఓ సో బ్యూటిఫుల్. అది చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ DSP గారు మ్యూజిక్ అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు వెనకాల, ఇవ్వట్లేదు సరిగ్గా, సో కనబడట్లేదు అని చెప్పేసి ఒక్క సాంగ్ తో మళ్ళీ వాట్ ఈస్ DSP అనేది నిన్న ఈవినింగ్ చూపించారు. అసలు రాకింగ్ అనమాట ఆ సాంగ్. నేను విని యాజ్ ఏ ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించింది? నాకు అది అంటే రిలీజ్ 4 PM కి రిలీజ్ అయింది. నేను ఏదో స్క్రోల్ చేసుకుంటగా వాట్సాప్ ఫ్రెండ్స్ పంపించారు. ఇమ్మీడియట్లీ ఓపెన్ చేసి చూసా. అంటే ఇది అనౌన్స్మెంట్ అయింది కదా బుజ్జి తల్లి అనగానే ఇమ్మీడియట్లీ ఓపెన్ చేస్తే చాలా ప్లెజెంట్ అనిపించింది సాంగ్. మ్యూజిక్ అసలు చాలా బాగా అనిపించింది. చాలా ఏమంటారు ఆయన సాంగ్ ప్రోగ్రామింగ్ కూడా చాలా మినిమలిస్ట్ గా చాలా క్యూట్ గా ఉంటది. అంటే ఇలాంటి సాంగ్స్ ఏమున్నా లైక్ ఆ బ్యూటీ సాంగ్ లో ఏదైతే బ్యూటీ ఉందో ట్యూన్ లో నీట్ గా ఎలివేట్ చేస్తారు. లైక్ ఐ లైక్ దట్. మీరు ఎప్పుడైనా సార్ ని కలవలేదు, బట్ రీసెంట్ DSP గారి కాన్సర్ట్ కి అయితే వెళ్ళాను. వెళ్ళారా? యా. ఓకే. భలే ఎంజాయ్ చేశాను నాకు ఆ టైంలో, లక్కీగా నా ఫ్రెండ్ త్రూ. బట్ యా ఆయన్ని హోప్ఫుల్లీ ఐ విల్ మీట్ హిమ్ సమ్ టైమ్. ఆయన్ని కలవాలని ఉంది, ఇళయరాజా గారిని కలవాలని ఉంది, రెహమాన్ ని కలవాలని ఉంది. రెహమాన్ గారిని జర్మనీలో మీట్ అయ్యాను. ఐ డోంట్ నో ఇఫ్ హీ రిమెంబర్స్ మీ ఆర్ నాట్, బట్ లైక్ ఆయన అప్పుడే వరల్డ్ టూర్లో ఉన్నారనమాట. బర్లిన్లో ఆయన షో నడుస్తుంది, ప్యారలల్గా మాది ఒపెరా హౌస్ అంటారు కదా, లైక్ చాలా క్రౌడ్ ఉంది. దాంట్లో నేను ఒక వన్ ఆఫ్ ది వోకలిస్ట్ గా వర్క్ చేశాను అనమాట.
కాయర్ దాంట్లో. సో ప్యారలల్గా ఇటు నడుస్తుంది. సో ఐ వాజ్ లైక్ అరే షట్ రెహమాన్ సార్ కాన్సర్ట్ మిస్ అయిపోయారు అనుకుంటే అప్పుడే ఈ ఏమంటారు ఈ ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో వాళ్ళకి ఆయన రెహమాన్ సార్తో పనిచేసే జర్మన్ ఆర్కెస్ట్రా అయితే ఉందో కొంచెం దే హ్యావ్ కనెక్షన్స్. దే సెడ్ లైక్ విల్ మీట్ యూ డోంట్ వరీ అని చెప్పేసి కాన్సర్ట్ అయిపోయాక తీసుకెళ్ళి పరిచయం చేశారు. అక్కడే చిన్మయ్ గారిని ఏమంటారు హరిహరన్ గారిని చూశాను. ఐ కుడెంట్ టాక్ టు దెమ్, దే వర్ బిజీ. బట్ రెహమాన్ గారిని ఒక 5 minutes ఐ మెట్ హిమ్, ఐ టాక్ టు హిమ్ లైక్ ఫైన్. సో చిన్మయ్ గారిని హరిహరన్ గారిని చూడడం జరిగింది, మాట్లాడడం జరగలేదు. మేబీ నెక్స్ట్ మూవీకి మేబీ వాళ్ళు చిన్మయ్ గారితో వర్క్ చేశాను. చరిత కామాక్షి సాంగ్ చిరుబిడియం అని, ఓకే సూపర్, ఆవిడతో వర్క్ చేశాను. లైక్ షీ ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ సింగర్. మ్యూజిక్ కంపోజర్స్ అదే అడ్వాంటేజ్, వాళ్ళని కలవలేదు వీళ్ళతో మాట్లాడలేదు అని ఒక టైంలో ఫీల్ అయినా కానీ నెక్స్ట్ టైం కలిసి వర్క్ చేస్తూ ఉంటారు మీరు అందరూ కూడా. సో అది కానీ స్టార్ స్ట్రక్ అవ్వడం అంటే రెహమాన్ గారిని చూసినప్పుడే, రెహమాన్ గారిని కలిసినప్పుడు. ఆయన్ని అంటే నేను తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కేఎం కన్జర్వేటివ్లో చూశాను. ఈవెన్ కడపలో ఆయన దర్గాకి వస్తుంటారు. సో అక్కడ వెళ్ళినప్పుడు చూశాను. లైక్ ఆయన్ని ఆ కడప దర్గాలో ఆయన్ని పగిడి కడుతుంటే లైక్ వాట్ అసలు అంటే ఫేస్ లో చామ్ ఒక డిఫరెంట్ చామ్ ఉంది ఆయనకి. లైక్ ఓకే ఫైన్ సండే ఆయన గురించి చెప్తుంటే మీ ఫేస్ లో కూడా ఒక డిఫరెంట్ చామ్ కనిపిస్తుంది మాకు. అంటే అదేంటో అంటే మా మమ్మీకి నాకు అంటే బేసికలీ ఓల్డ్ సాంగ్స్ అంటే మా మమ్మీ డాడీ మొహమ్మద్ రఫీ, ఘంటసాల గారు వీళ్ళందరూ అంటే మా పేరెంట్స్కి బాగా ఇష్టం. అలా నాకు రెగ్యులర్గా వింటూ ఆ సాంగ్స్ అది అలా ఎక్కువ ఏమంటారు ఐ స్టార్టెడ్ లైకింగ్. అదే వేలో మొహమ్మద్ రఫీని ఎక్కువ ఇష్టపడ్డం, ఘంటసాల గారిని ఎక్కువ ఇష్టపడ్డం, అట్లా లైక్ అదే త్రూలో ఈ సాంగ్ రెహమాన్ గారు చిన్న ఉన్న అంటే జస్ట్ అప్పుడప్పుడే తెలుస్తుంది మ్యూజిక్ ఏంటి, మమ్మీ వాళ్ళు పాడడము అది ఇది. దెన్ ఓకే అప్పుడు ఈ రెహమాన్ సార్ సాంగ్స్ వినడం, దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఇప్పుడు ఐఎమ్ లైక్ స్టార్ స్ట్రక్ విత్ హిమ్. ఎప్పుడు కలవడం అవుతుందా ఏంటి అని. బట్ వెరీ సూన్ అందరినీ కలుస్తారు హోప్ఫుల్లీ, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ తెలుగు ఇండస్ట్రీ అనగానే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్, అందరూ ఉన్నారు ఇక్కడ, నాట్ ఓన్లీ వన్ కమ్యూనిటీ, చాలా మంది ఉన్నారు. సో ఉన్నప్పటికీ కూడా యువర్ డిఫరెంట్ రిలీజియన్. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటైతే మీరు ఒకటి ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న కాంపిటీషన్ అనేది రన్ అవుతుందేమో అన్న భయం కానీ బెరుగు కానీ ఉందా మీకు? ఐ నెవర్ ఫెల్ట్ దట్. ఎవ్రీబడి ఈజ్ సపోర్టివ్. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా నా టీమ్ మనోజ్, స్వియా, దినేష్ అండ్ వీళ్ళందరూ దే ఆర్ బ్రాహ్మిన్స్. అండ్ మా ఇంట్లో ఎప్పుడు అలా లైక్ రిలీజియన్ అది ఇది అలా నో బ్రాహ్మణ్ అలా కమ్యూనిటీ గురించి నేను మాట్లాడట్లేదు, జస్ట్ రిలీజియన్ గురించి కూడా. ఇప్పుడు రెహమాన్ సార్ కూడా ముస్లిమే అలా అనుకుంటే, కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే కొంతమంది, చాలా మంది కాదు, కొంతమంది కొంచెం ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది చెప్తారు. నేను ఎందుకంటే మనోజ్ శర్మ నా టీమ్ మెంబర్ అయితే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న 2 months లిటరల్లీ. సూపర్. నాకు కొంచెం నా సిస్టమ్ కొంచెం ప్రాబ్లం వస్తే ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు హిస్ హౌస్ ఫర్ 2 months. ఓకే, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. ఇంకా ప్యూర్ అంటే ఎలా తింటారు, ఎలా ఉంటారు అన్ని లైక్ నాకు ఐ నెవర్ ఫెల్ట్ దట్. అంటే మేబీ ఐఎమ్ గాడ్స్ గ్రేస్, ఐఎమ్ వెరీ లక్కీ. ఎక్కడ ఏమంటారు ఎటువంటి ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం రాలేదు. నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్ సంథింగ్ నా ప్రెజెంటేషన్కి వాటికి. లక్కీలీ అదే టైంలో వీ హ్యాడ్ దిస్ షార్ట్ ఫిల్మ్స్ అది ఇది, దానివల్ల అది చూసి ఒక్కొక్కళ్ళు ర్యాండమ్ పీపుల్ మ్యూజిక్ చేస్తారని అడగడం, అలా నాకు నా టీం కూడా నా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అందరూ దే హ్యావ్ బీన్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఎటువంటి ఐ నో అంటే చాలా డిఫికల్ట్ ఫేస్ నుంచి కూడా వచ్చాను. సమ్ టైమ్స్ చాలా మరీ 6 months 7 months బేసికలీ ఏమంటారు వన్స్ అపాన్ ఏ టైమ్ ఐఎమ్ లైక్ వెరీ లోనర్ టైప్ అనమాట. అంటే ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఐ యూస్ టు ఫీల్ అలోన్.
అలాంటి టైంలో కూడా మనోజ్ వీళ్ళు నేను చరిత కామాక్షి ఫిల్మ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను వీఆర్ లైక్ బ్రదర్స్ ఫ్రమ్ అనిదమద అన్న టైప్ లో అంత చాలా అంటే లైక్ ఆ క్లోజ్నెస్ అనేది మీ మధ్య బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ దే హ్యావ్ బిన్ బిగ్ సపోర్ట్ టు మీ చాలా. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆ డైరెక్టర్ ఇంట్లోనే ఉండి వర్క్ నడుస్తుంది ఆయన ఫిల్మ్ది. సో సో మొత్తానికి జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది లైక్ అంటే హైదరాబాద్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని జర్మనీలో ఎంఎస్ కంప్లీట్ చేసుకొని అండ్ అక్కడే మ్యూజిక్ రిలేటెడ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని అండ్ మీ ఓన్ ఇంట్రెస్ట్తోనే కీబోర్డ్ ప్లేయింగ్ అంతా నేర్చుకున్నారా మీరు? నాకు జనరలీ అంటే ఆబ్వియస్లీ నేను మీకు చెప్పినట్టుగా మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ వైపు మ్యూజిక్ అది కొంచెం ఇండైరెక్ట్ గా బ్లడ్ లో ఉంది. సో అదే కొంచెం ఎలివేట్ అయింది అన్నమాట నా వల్ల. సో ఇప్పుడు మంచి సాంగ్స్ ఇస్తున్నారు, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ. అంటే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రివ్యూ. ఏమంటారు, క్రిటిక్ కూడా చెప్పేస్తారు మొహం మీద ఏంట్రా సాంగ్ అంటారు. ఎందుకంటే మనకి డెఫినెట్ గా క్రిటిక్ ఎవరో ఒకళ్ళు మన ఫ్యామిలీ నుంచి ఉండాలి, అప్పుడే కదా మనం నేర్చుకుంటాం చాలా ఎక్కువగా. మా ఫాదర్ మదర్ ఇద్దరు దే ఆర్ లైక్ ఏమంటారు అంటే ద క్రిటిక్స్ అంటారు కదా, అట్లా అనమాట. చెప్పేస్తారు, అరే ఇది అదే ఏంట్రా అది అలా వినిపిస్తుంది, ఇంకేదైనా చెయ్యొచ్చు కదా, మీ డైరెక్టర్ చెప్పలేదా నీకు అంటారు. సో దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకుంటారా? అదేంటి బాగుంది కదా? లేదు అంటే ఆబ్వియస్లీ లైక్ జనరల్ ఆడియన్స్ అంటే వాళ్ళకి నేను వర్క్ ప్రాసెస్ లో చూపించను. ఐ వర్క్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత దెన్ లాస్ట్ లో నేను వినిపిస్తా, డైరెక్టర్ కి వెళ్ళే బిఫోర్ అలా వినిపిస్తా అనమాట. వినిపించిన తర్వాత దెన్ విల్ బి లైక్ ఓకే అంటే సో కొత్తగా వింటారు కదా, సో ఆటోమేటికల్లీ దే విల్ గెట్ ఎన్ ఐడియా. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ దే విల్ టెల్ మీ వాట్ ఈస్ వాట్ అని. మా మదర్ కూడా దీంట్లో పల్లెతల్లి అనే సాంగ్ లో షీ సాంగ్ స్మాల్ పార్ట్. మీ మదర్ తో కూడా పాడించారు, ఆబ్వియస్లీ. సూపర్. అంటే గమనం అనే షార్ట్ ఫిలిం కి లాస్ట్ టైటిల్ ఎండింగ్ అయ్యేటప్పుడు మమ్మీ వాయిస్ చేత పాడించాను నేను. సో అలా క్యామియో మమ్మీది కొంచెం అక్కడక్కడ కూర్చోబెడుతుంటాను అనమాట. మమ్మీ ఓకేనా లైక్ అంటే అబ్బా వద్దు నేను పాడను అలా ఏమన్నా షై? అయ్యో లేదు, అస్సలు అలా అంటే స్టేజ్ మీద అది షీఈ్ లైక్ ఆబ్వియస్లీ నేనే అంటే నాకంటే ఎక్కువ ఫియర్ ఆవిడకి. సో షీఈ్ వెరీ షై బట్ షీఈ్ అంటే వెరీ క్యూట్ సింగర్. మీరు నిజంగానే ఇంత షై ఫీల్ అవుతున్నారు? రేపు పొద్దున సాంగ్స్ చాలా ఎక్కువ ఉండే ఒక కాన్సర్ట్ అయితే అప్పుడేం చేస్తారు? అంటే ప్రిపేర్ చేస్తారు కదండి, పర్ఫామ్ చేసిస్తాను కాన్సర్ట్ లాంటిది. సిగ్గు ఎక్కువ మేము ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఆటోమేటిక్ గా మీరు జనాలు అందరూ చూస్తున్నారని చెప్పి మీరు ఫ్రీ అయిపోతారా? అంటే మేబీ ఆ టైంకి కాస్త ఏమంటారు ఈ స్టేజ్ అది అలవాటు ఇంకా కొంచెం ఇంకా బెటర్ అయిపోతానేమో. సూపర్. ఐ హోప్ ఐ డు. మీరు సిగ్గుపడుతుంటే మీ సిగ్గు చూసి నాకు సిగ్గేస్తుంది అప్పటి నుంచి. ఎనీవేస్ అండ్ సో లైక్ అంటే మ్యూజిక్ కంపోజర్, సింగర్, బీటెక్ బాబు అంతా బాగుంది. నెక్స్ట్ ఏంటి లైక్ అంటే మీరు చేద్దాం అనుకుంటున్న ప్రాజెక్ట్స్ కాకుండా లైక్ అంటే మ్యూజిక్ కంపోజింగ్ కూడా క్రాస్ చేసి ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా? ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఒక ప్రశాంతమైన ఇల్లు అవుట్ ఆఫ్ ద సిటీ సమ్వేర్, అదే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్టర్ మ్యూజిక్. దట్స్ వాట్. జనరల్ గా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో సపోజ్ లైక్ అంటే ఎక్కడికైనా వెళ్ళి థింక్ చేసి దాని ఆ పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలా, లేకపోతే ఎక్కడైనా ఖాళీగా కూర్చున్నా ఆటోమేటిక్ గా వచ్చేసేస్తుందా? అంటే నాకు ప్రాజెక్ట్ లైక్ అట్లీస్ట్ ఒక 3 days అలా టైం ఉంటే ఐ కెన్ షిఫ్ట్ మై మైండ్ అనమాట. లైక్ ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కోసం టోటల్లీ అంటే ఆ థాట్ ప్రాసెస్లో వర్క్ చేస్తాం కాబట్టి దాని నుంచి కొంచెం రైట్ నో నేను అది ఇంకా కొంచెం ఫాస్ట్ చేసుకుంటున్నా బికాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి. యా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. చంద్రబోస్ గారితో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి లిరిక్ రైటర్స్ ఉన్నారు లైక్ రామ్ జోగి. నేను చెప్పను, మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఇంకా ఎవరు? చంద్రబోస్ గారండి నాకు. అంటే I might have not worked with everyone, but చంద్రబోస్ గారు నాకు ఎందుకు నచ్చుతారంటే ఆయన లిరిక్స్ నేను అన్నీ ఆయన రాసినవి, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన కూడా చెప్పారు కొన్ని. ఆయన డిఎస్పీ గారితో ఎలా వర్క్ చేస్తారు ఏంటి అది అంటే ఆయన వే ఆఫ్ లిరిక్స్ అరేంజ్మెంట్ అన్నది చాలా బాగుంటుంది.
అండ్ దట్ టు హీస్ ఎ గుడ్ సింగర్ యాజ్ వెల్. మీరు నా మట్టిపుర సాంగ్ కూడా ఆయన ఏమంటారు ఆ లిరిక్స్ అరేంజ్ చేస్తూ ఇలా ఇలా ఉంటే బాగుంటది, ఇలాంటి లిరిక్ రైటర్స్ మంచిగా పాడతారు సాంగ్స్. అంటే లైక్ ఇప్పుడు మన కాసర్ల శ్యామ్ గారు రీసెంట్ గా మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మధ్య మధ్యలో సాంగ్స్ పాడడం, రామ్ జోగి శాస్త్రి గారు కానివ్వండి, మన అంటే చాలా మంది లిరిక్ రైటర్స్ చూస్తున్నాం కదా, వాళ్ళు సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చక్కగా అనంత్ శ్రీరామ్ గారు కానివ్వండి ఎక్సలెంట్ గా పాడుతూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదబ్బా, వీళ్ళు లిరిక్ రైటర్స్ మాత్రమే కదా మంచి సింగర్స్ కూడా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చంద్రబోస్ గారి గురించి చెప్పారు కదా, నేను రీసెంట్ గా చూసిన వాళ్ళలో కాసర్ల శ్యామ్ గారు కూడా సాంగ్స్ బాగా పాడతారు. యా. అండ్ మిమ్మల్ని కాసర్ల శ్యామ్ గారితో ఒక మూవీకి వర్క్ చేయాలి, అది అది ఏమైందో తెలీదు, కొంచెం ఏమో టైం తీసుకుంటుంది అనమాట. సో ఆయన్ని కూడా కలిశాను, ఆయన కూడా చాలా మంచి ఏమంటారు వెరీ కూల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ ఇప్పుడున్న లైక్ అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు మ్యూజిక్ కంపోజర్ కాబట్టి కొంతమంది మ్యూజిక్ కంపోజర్స్ గురించి మిమ్మల్ని వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళలో మీకు నచ్చిన ది బెస్ట్ క్వాలిటీ నాకు చెప్పాలి. ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్. సో మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో సాంగ్స్ బాగా ఓల్డ్ సాంగ్స్ కూడా వింటూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మొహమ్మద్ రఫీ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. వామ్మో, ఏదైనా తప్పు చెప్తే మా మమ్మీ వేసుకుంటున్నాను. పర్వాలేదు, నేను చెప్తాను, మీ మమ్మీకి ఏమనొద్దని చెప్పి. చెప్పండి 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 మొహమ్మద్ రఫీ గారి గురించి, ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ లైక్ అంటే ఆయన వాయిస్ నాకు చాలా ఇష్టం. ఆయన వాయిస్ చాలా బాగుంటది, అంటే చాలా మంది ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన వాయిస్ ని, అది కానీ ద ఒరిజినాలిటీ ఈస్ ద బెస్ట్. చాలా బాగుంటది. అండ్ మ్యూజిక్ కంపోజర్ గురించి వచ్చేసరికి రెహమాన్ సార్. రెహమాన్ సార్ మ్యూజిక్ అరేంజ్మెంట్ బాగుంటది, ఆయన అరేంజ్మెంట్ అంటే ఏ సౌండ్ ఎక్కడి నుంచి ఎలా వస్తే బాగుంటది అన్నది ఐ థింక్ ఆయన దగ్గర నుంచి, ఆయన మ్యూజిక్ విని నేర్చుకున్నాను. పెద్ద ఆయన రాజా గారు, ఇళయరాజా సార్. ఇళయరాజా గారి ట్యూన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. రాక్ స్టార్. యా. నెక్స్ట్ మన రాక్ స్టార్ డిఎస్పి గారు అంటే ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకో నాకు ఇట్లా టచ్ అయిపోతుంది, ఏమంటారు చాలా, అంటే ఒక కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఆ మ్యూజిక్ లో ఒక టైప్ ఆఫ్ ఏమంటారు టోటల్ ఆయన సోలే ఉన్నట్టు ఉంటది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటలు తెచ్చినా గానీ అబ్బాయి ఎక్కడి నుంచి మ్యూజిక్ అంతా వెతుక్కొని వస్తున్నారు కదా డిఫరెంట్ గా. అంటే అఫ్ కోర్స్ యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్ నేను కూడా ఐ నో నా బ్రెయిన్ ఎంత కష్టపడుతుంది ఒక ట్యూన్ తీసుకురావడం కలదు. బట్ డిఎస్పి గారైనా ఇళయరాజా గారైనా రెహమాన్ అయినా వీళ్ళు ద వే దే పుట్ ఎఫర్ట్స్ ఇన్ టు దట్ ట్యూనింగ్ ఆర్ ఆ మ్యూజిక్, నాకు అదేదో అంటే అసలు ఇంత బ్యూటీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు అని అనిపిస్తుంది. లైక్ నాకు అంటే నా మ్యూజిక్ విని కొంతమంది అలాగే చెప్తారు కానీ ఓకే అంతే అంత బాగుంది నా సాంగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందరి గురించి నేను మిమ్మల్ని అడిగాను అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు అతని గురించి కూడా మిమ్మల్ని అడుగుతాను. లేటెస్ట్ సెన్సేషన్ అబ్బు. నాకు అదే ఇప్పుడే చెప్పారు కదండి, నా గురించి నాకు తెలియదు. మీ గురించి మీకు తెలియదు, మేమే తెలుసుకోవాలి. బట్ మీలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్ గా ఇప్పుడు నాలో ఒక క్వాలిటీ ఉందని నేను అనుకుంటాను, మీలో ఏ క్వాలిటీ ఉందని మీరు అనుకుంటున్నారు? పేషెన్స్ చాలా, అంటే ఒక అవుట్పుట్ తీసుకురావడానికి వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ ఏమంటారు ట్రైలర్ ఎర్రర్ మెథడ్స్ ఎ లాట్. అంటే ఈ ట్యూన్ ఇది ఓకే ఇది అంటే నేను నా హోంవర్క్ చేశాకే మ్యూజిక్ అంటే డైరెక్టర్స్తో కూర్చుంటా ట్యూన్ వినిపించి, దెన్ కరెక్షన్స్. సో అట్లా ఆబ్వియస్లీ లైక్ అంటే ఏదైనా కానీ మొత్తం అంతా హోంవర్క్ తో పాటు హార్డ్ వర్క్ కూడా చేసి మీకు ఇచ్చిన వర్క్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా. వెరీ నైస్ అండి అబ్బు గారు, చాలా బాగుంది. లైక్ అంటే మీ జర్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా మీ జర్నీతో మమ్మల్ని చాలా ఎక్సైట్ చేశారు, దాంతో పాటు మీ మ్యూజిక్ తో ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మీ ఇన్స్టా ఫాలో అవుతున్నాను నేను, అంటే నిజం చెప్పాలంటే ఈ రోజు ఉదయం నుంచి ఫాలో అవుతున్నాను బికాస్ ఆఫ్ మట్టిపుర సాంగ్. బాగా నచ్చింది సాంగ్ అది నాకు, అండ్ చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా మంచి మంచి సాంగ్స్ ఇంకా ముందు ముందు చాలా చేయాలి.
అండ్ అబ్బు గారితో ఒక మంచి కాన్సర్ట్ కూడా జరగాలి, దానికి Thank you నన్ను so మీరు much. పిలవాలి థ్యాంక్స్ ఫర్ ద మేనిఫెస్టేషన్. అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.